హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. ఈరోజు మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి యాక్చువల్గా చాలామందికి చాలా విషయాల్లో సందేహాలు ఉంటాయి. ఏంటంటే భూముల విషయంలో ఎక్కువగా భూమి కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ, అలాగే ఏదైనా ఫ్లాట్ కొనేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, సర్వే నెంబర్స్ ఇష్యూలు కానీ, ఇలా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసేందుకు సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ చెప్పండి, ఈ వ్యవసాయ భూముల్లో మనం ఫ్లాట్స్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలంటే రూల్స్ ఏంటి అసలు? వ్యవసాయ భూముల్లో మీరు ప్లాట్లు కట్టుకోవాలంటే ఫస్ట్ పద్ధతి CLU అంటారు, కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అనేది సంపాదించాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి 1 ఎకరం భూమి ఉంది అనుకుందామండి. 1 ఎకరం భూమిలో కొంచెం ప్లేస్ 1000 గజాలు వరకు మీరు కట్టుకోవాలని అంటే ఫస్ట్ దానికి ఒక మ్యాప్ లాగా తయారు చేసుకోవాలి. మున్సిపల్ ప్లాన్ ఉంటుంది కదా, ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్కి ఫస్ట్ పంపించుకోవాలి. అది ఇన్ని రూములు కట్టుకుంటున్నాం నేను చెప్పి ఫస్ట్ జనరల్గా మనం ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్కి అప్లై చేస్తాం కదా, ఆ పర్మిషన్ అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే టోటల్గా 1 ఎకరం భూమి మీరు కొంటున్నారు అంటే కొన్నారంటే జనరల్గా మీకు వాళ్ళు ప్రభుత్వం భూమి నుంచి మీకు సేల్ డీడ్ ఉంటుంది కదా, డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అని మీ ఫస్ట్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి MRO వాళ్ళకి మండల రెవెన్యూ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. 1 ఎకరం భూమి మీరు కొన్నారు అంటే దాంట్లో మీ భూమిలో మీకు ఫస్ట్ డాక్యుమెంట్ చూడవలసిందంటే సేల్ డీడ్ ఉందా లేదా చూస్తారు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మ్యూటేషన్ చేయించుకున్నారా లేదా చూస్తారు. మీ రికార్డు కూడా చూస్తారు, మ్యూటేషన్ అయిందా లేదా మీకని. ఎందుకంటే ల్యాండ్ కదా, ల్యాండ్ అన్నప్పుడు మీ ఇవన్నీ డాక్యుమెంట్స్ అని చూస్తారు. 3వది మీ ఒక ఆటోమేటిక్గా మీ EC చూస్తారు. ఆ తర్వాత మీకు పాస్బుక్, పట్టేదారు పాస్బుక్ మీకు ఇచ్చారా లేదా. ఆ తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, ఆధార్ కార్డు. ఈ రకంగా ఒక 5-6 డాక్యుమెంట్స్ పాటు మీరు ఒక అప్లికేషన్ రాయాలి టు ది కలెక్టర్. ఇది ఇచ్చేది ఎవరు? తెలంగాణలో అయితే కలెక్టర్, ఆంధ్రాలో అయితే మీకు MRO. అక్కడ పద్ధతులు 2 రకాల పద్ధతులు. వీళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ అంటారు వీళ్ళని. ఈ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను నా యొక్క ల్యాండ్లో నేను ఇలా కన్వర్షన్ చేద్దాం అనుకుంటాను, కన్వర్షన్ ఇంటూ ప్లాట్స్, దానికి ఎలా చేయాలి అనేది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్టర్కి నువ్వు హ్యావ్ టు రైట్ ఏ లెటర్ రాస్తూ ఇట్లా నాకు 1 ఎకరం భూమి ఉంది, ఈ భూమిలో నా సర్వే నెంబర్ ఇంత, దాని తగ్గట్టుగా నేను ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఆల్ మై డాక్యుమెంట్స్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా పెడితే ఒక పద్ధతిలో పెడితే స్టార్టింగ్ విత్ సేల్ డీడ్. 2వది వచ్చి మీకు ల్యాండ్లో అయితే కనుక మ్యూటేషన్ ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ మీకు ఇచ్చిన తర్వాత ROR అని రైట్ ఆఫ్ రికార్డులో ఫస్ట్ ఆ రికార్డు కూడా వాళ్ళు వెరిఫై చేసి చూస్తారు, ఇతని పేరు మీద మ్యూటేషన్ అయిందా లేదా, ఇతని పేరు మీద ఉందా లేదా. ఇది చూసిన తర్వాత 3వది దాంట్లో సర్వే నెంబర్ కూడా అన్నీ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఇతను మెయిన్గా ఇంకా హౌస్ ట్యాక్స్ కడుతున్నాడా లేదా, అప్డేటెడ్ హౌస్ ట్యాక్స్ ఉందా లేదా. ఆ తర్వాత ఇతని యొక్క మిగతా ప్రాపర్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు అన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా ఒక కాపీ, జెరాక్స్ కాపీలు ఒక అప్లికేషన్తో పాటు మీరు కనుక డైరెక్ట్గా తమ సమీప జిల్లా అధికారి కనుక మీరు సబ్మిట్ చేస్తే ఆయన ఏం చేస్తాడంట, ఫార్వర్డ్ టు MRO, ఆయన కింద ఉన్న అధికారికి పంపిస్తాడు. వెరిఫై చేసిన తర్వాత ఇతనిది కరెక్టే, ఇతనిదే ల్యాండు, ఇతని ల్యాండ్లో ఇతను కన్వర్షన్ చేసుకుందాం అనుకుంటున్నాడు, నా ఓన్ భూమి అండి, నా ఓన్ భూమిలో నేను కట్టుకుంటా అంటే ఎవరు కాదంటారు. కాకపోతే పర్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ముందరేమన్నా నువ్వేమన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కొని అక్కడ ఏదైనా దాని ట్యాక్స్ తక్కువ, అగ్రికల్చర్ దానికి దీనికి తేడా ఉంది కదా, మరి ప్లాట్ అంటే దాని రేటు మారిపోతుంది, ప్రభుత్వానికి మళ్ళీ ఆదాయం లాస్ అయిపోతుంది. నువ్వు కానీ కరెక్ట్గా నువ్వు ప్లాట్ చేస్తే మరి నువ్వు ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వానికి లాస్ కదా. అందుకని ఏం చేస్తుందంటే ప్రభుత్వం కూడా ల్యాండ్కి ప్లాట్కి డిఫరెన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా తేడాలు ఉంటాయి. దీంట్లో తక్కువ, దాంట్లో ఎక్కువ. ఎప్పుడైతే మీరు ప్లాట్లోకి కన్వర్షన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా దాన్ని కూడా మీరు CLU అంటే కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ మీకు కావాలి అంటే మీరు దానికి సమ్ ప్రాపర్ అమౌంట్ కట్టాలి. ఓకే, అమౌంట్ కడితే ఫీ ఉంటుంది, సమ్ అమౌంట్. ఆ ఫీ కట్టేస్తే అది కూడా మీరు చలాన్ రూపంలో, DD రూపంలో ఏదో ఒక రకంగా ఆ అమౌంట్ జనరల్ క్యాషే తీసుకుంటారు, క్యాష్ రూపంలో కట్టేస్తే రిసీట్ ఇస్తారు. రిసీట్ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేయాలి.
సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా మీ ల్యాండే అన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒకసారి ధరణి పోర్టల్ కూడా ఒకసారి వెరిఫై చేస్తారు, హిస్టరీలో మొత్తం చెక్ చేస్తారు, ఇతని పేరు మీద ఉందా లేదా అన్నీ. ఇప్పుడు అంతా మారిపోయింది సిస్టమ్, ఇంక ఇప్పుడు ఫిజికల్ కాదు, లేదా త్రూ ఎవ్రీథింగ్ ఆన్లైనే. ఆ ధరణి పోర్టల్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంది అంటే ఇతనికి ఇవ్వచ్చు అని కనుక కలెక్టర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ కూడా అధికారం ఉంది. జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ వీళ్ళిద్దరికీ వెసులుబాటు పవర్స్ ఇచ్చారు. ముందుగా అయితే కలెక్టర్కే ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆయనకి కనుక మీరు అప్లికేషన్ పెట్టుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటే మీకు అన్నీ ఓకే అయితే కనుక మీకు CLU వచ్చే ఆస్కారం ఉంది, అంటే ల్యాండ్ సర్టిఫికేట్ వచ్చే ఆస్కారం ఉంది, అంటే కన్వర్షన్ ఇంటూ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.